మాజీ మంత్రి కొడాలి నానికి ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో నానిపై గతంలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా నానిని అరెస్ట్ చేయవద్దంటూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నానికి 41A నోటీసులు ఇవ్వాలని, విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని పోలీసులను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, మాజీ మంత్రి వైసీపీ పార్టీ తరఫున ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై పెట్టిన కేసుకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది. స్టే విధించిన నేపథ్యంలో ఒక్కసారిగా కొడాలి నాని ఊపిరి పీల్చుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఎవరైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఆ కొడాలి నాని ఎన్నికలకు ముందు తన నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లందరినీ బలవంతంగా రాజీనామా చేయమని చెప్పిన పరిస్థితి చోటు చేసుకున్న కోణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే గుడివాడకు సంబంధించిన ఆ నియోజకవర్గంలో వాలంటీర్లు మొత్తం కూడా రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం భారీ ఓట్లతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా వాలంటీర్లు అందరూ తమ భవితవ్యం ఏంటి, తమ యొక్క భవిష్యత్తు ఏమిటని వెళ్ళి నూతన మంత్రులు కానీ నూతన ఎమ్మెల్యేలు కానీ అడిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే తమని రాజీనామా చేయమన్న వారిని అందరినీ కూడా వారిపై కేసులు పెట్టమని నూతన మంత్రివర్గంలో వాళ్ళు కానీ అలాగే నూతన శాసనసభ్యులు కానీ చెప్పిన నేపథ్యంలో కొడాలి నానికి సంబంధించి గుడివాడ పోలీస్ స్టేషన్ లో, రూరల్ పోలీస్ స్టేషన్ లో, టౌన్ పోలీస్ స్టేషన్ లో వాలంటీర్లు అందరూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కానీ దీనికి సంబంధించి హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, తనకు సంబంధించి అరెస్టు వారెంట్ రిలీజ్ చేయకుండా పోలీసులపై స్టే విధించాలని కూడా సూచించిన నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చేసిన కేసుపై 41A నోటీసు మాత్రమే ఇచ్చి కొడాలి నానిని పంపించాలి కానీ అరెస్ట్ అయితే చేయవద్దని చెప్పింది. అనంతరం తదుపరి విచారణకైతే 4 వారాల తర్వాత వాయిదా వేసింది హైకోర్టు. అయితే ఆ కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో వాలంటీర్లు ఇచ్చిన నమోదు చేసిన కేసులో కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే 41A ప్రొసీజర్ ను పోలీసులు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఏదైతే కొడాలి నానికి సంబంధించి విచారణ చేస్తున్న సందర్భంలో కూడా సుప్రీం గైడ్ లైన్స్ పాటించాలని కూడా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అనంతరం వాయిదా వేసిన నేపథ్యంలో కూడా 4 వారాల తర్వాత దీనికి సంబంధించి మరలా హైకోర్టులో విచారణ జరిగే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి కూడా వాలంటీర్లు పలువురి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు చేశారు. దానిలో భాగంగానే కొడాలి నానిపై కూడా ఈ కేసు నమోదైంది. స్పందన.